ప్రియవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మనమందరం కూడా ప్రపంచవ్యాప్తంగా కన్నతల్లి కథోలిక శ్రీసభ మనకి ఇచ్చిన విధి విధానాల ప్రకారము ఉపవాస ప్రార్థనలో ఉన్నాము. అంటే ఇవన్నీ కూడా తపస్సు దినాలు, అంటే దీక్షలో మనం ఉన్నాము. మరి ఈ ఉపవాస ప్రార్థనలో మనలో ఎంతమందిమి ఉపవాసం అంటే ఏంటి? దేవుడికి దగ్గరగా వాసం, నివసించడం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించటం. ఎవరికి? దేవుడికి దగ్గరగా నివసించడం. పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది బిడ్డలు దేవుడికి దగ్గరగా జీవించడం ద్వారా వారు పొందుకున్న గొప్ప అనుభూతి, వారు కలిగి ఉన్న అధికారము, వారికి దేవుడిచ్చిన సమస్తము కూడా దాన్ని బట్టి వారు దేవుని స్తుతించారు. ఈ రోజున ఎంతోమంది మనలో ఉపవాసం చేస్తుండొచ్చు, కొంతమంది అయితే ఉపవాసం కూడా చేయరు. ఈ 40 రోజులు కాదు, కనీసం బుధవారం శుక్రవారం ఉపవాసం కూడా చేయలేరు. ఈ సమయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. పరిశుద్ధాత్మదుడు మనందరికీ చెప్తున్నాడు, ఉపవాసం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దేవుడితో సహవాసం చేయాలి అనుకున్నప్పుడు ఈ శరీరాన్ని మొదటిగా మనం త్యజించాలి. ఈ యొక్క దేహం అనేది మొట్టమొదటి సాతానికి ఆయుధం, మనల్ని ఆడుకోవడానికి. నా శరీరాన్ని నేను కంట్రోల్లో పెట్టుకోలేను, కానీ నా భార్యని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. నా దేహాన్ని నేను అణుచుకోలేను, కానీ నా భర్తని నేను కంట్రోల్లో పెడతాను. నా దేహం ఏ చెప్తే అది వింటాను, కానీ నా పిల్లలు నేను చెప్పిందే వినాలి. మళ్ళీ నీ దేహం మాత్రం నీ మాట వినదు. ఈ శరీరాన్ని లోబరుచుకోవడానికి ఈ యొక్క దేహము అంటే దేవుడికైనా సాతానుకైనా ఒక ఆయుధం, మనల్ని పవర్ఫుల్గా యూజ్ చేసుకోవడానికి. అదేంటంటే ఈ దేహమే. ఈ దేహాన్ని నువ్వు నేను అనగొట్టుకోకపోతే, నలగొట్టుకోకపోతే, త్రుంచబడకపోతే ఇంకా ఏ విషయంలో కూడా మనం ముందుకు వెళ్ళలేం. ఈ లోకంలో మనం ఉన్నాము, ఈ భూలోకంలో మనం ఉన్నాము, మనకి కళ్ళకి కనబడేదే మనం నమ్ముతాము. ఇన్విజిబుల్ వరల్డ్, పరలోకం, హెవెన్ అనేది చాలా మటుకు మనం నమ్మమండి. అయితే సరే, ఈ లోకంలోనే ఉన్నాం కదా, మరి ఈ లోకంలో అయినా మంచిగా బ్రతకాలి కదా, ఈ లోకంలో అయినా మంచిగా శాంతి సమాధానంతో జీవించాలి కదా. అలా జీవించాలంటే ఏం చేయాలి? తిండిబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, సోమరిపోతులు దేవుడి రాజ్యానికి వారసులు కారు అని రోమిలకు రాసిన లేఖ 17వ అధ్యాయం 14వ వర్షం అనుకుంటానండి. అక్కడ ఉంది 21 లేదంటే 14వ వర్షం అనుకుంటా. తిండిబోతులు, తాగుబోతులు, సోమరిపోతులు. చూడండి, ఇందులో మనం ఉన్నాం. చూడండి, తిండిబోతులు మనం ఉన్నామా? తిండి వదిలిపెట్టుకో. తాగుబోతులు, ఈ సమయంలో నేను తాగకుండా ఉండలేను, ఆల్కహాల్. అదేవిధంగా సోమరిపోతులు, నాకు నిద్ర కావాలండి, నిద్ర లేకపోతే అమ్మో నేను ఉండలేను. నిద్ర ఎంత కావాలో అంతే నిద్రపోవాలి. అదేవిధంగా తిండిబోతులు, తాగుబోతులు, నిద్రపోతులు, సోమరిపోతులు. కరెక్ట్గా చెప్తే ఆ దేవదేవుడు చెప్తూ ఉన్నాడు మనందరికీ కూడా, పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వం అసలే. అంతెందుకు, ఈ లోకంలో నీది నీవు చేసుకొని తినడానికైనా సోమరితత్వాన్ని విడిచిపెట్టాలి. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలి, గడపాలి, వాళ్ళు కూడా బాగుండాలి అంటే తాగుబోతు తత్వాన్ని విడిచిపెట్టుకోవాలి. అంతెందుకు, నీకు నీవుగా ఆనందించాలి అంటే తాగడం వల్ల రాదది. దేనివల్ల వస్తుంది? దేవుడి వాక్యాన్ని ధ్యానించడం వల్ల వస్తుంది, దేవుడు చెప్పింది చేయడం వల్ల వస్తుంది. చాలామంది చూడండి, చెప్పేవారిగా ఉంటాము కానీ చేసేవారిగా మనలో చాలామంది ఉండం. అందుకే కదా దేవుడు చచ్చిపోయింది. అందుకే దేవుడు చచ్చిపోయింది. ఈ 40 దినాలు ఎందుకు మనము ప్రకటిస్తున్నాము? ఎందుకు మనం దేవాదేవుని అడుగుతున్నాము? అయ్యా, నువ్వు చచ్చిపోయావు కదా, ఎందుకు చచ్చిపోయావు ప్రభువా? ఈ పాపాత్మురాలి కోసమా? ఈ పాపాత్ముడి కోసమా? అయ్యా, నాలో బలహీనతలు ఉన్నాయి ప్రభువా, నా బలహీనతలు నీకు సమర్పిస్తున్నాను. ఆయన నీ బలముతో నన్ను నింపు ప్రభువా. అయ్యా, నా బలహీనతను అయ్యా తీసేసుకొని తండ్రి నీ దగ్గరికి ఇంకా దగ్గరగా వచ్చుటకు నాకు సహాయం చేయు ప్రభువా అనే ప్రార్థనే ఉపవాస ప్రార్థన. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనందరికి చెప్తున్నాడు. అందుకే ఉపవాసం కనీసము దేహానికి కూడా ఉండలేకపోతున్నావు, నోటి మాటలకు ఎలా ఉంటావు? క్రియలు,
పిచ్చి పిచ్చి విషయాలలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, బూతులు మాట్లాడకుండా, వక్రమైన మార్గాల వెంట వెళ్ళకుండా ఉండడానికి ఎలా నీకు శక్తి వచ్చేది? చూడండి, తింటూ తాగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సుఖం ఎక్కువైపోతుంది శరీరానికి. అబ్బా పడుకుంటే బాగుండు, అబ్బా కొద్దిసేపు నిద్రపోతే బాగుండు, అబ్బా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండు. కష్టపడి చేసిన వాళ్ళ గురించి దేవుడు చెప్పట్లేనండి. కష్టం కొంచెం పడి, కష్టం ఒక 6 గంటలు పడ్డావు, 12 గంటలు నిద్రపోవడం. కష్టం ఒక 4 గంటలు పడుకున్నావు, 14 గంటలు నిద్రపోవడం. ఇది సోమరితనం. చూడండి, ఎంతోమంది పునీతులు, అంతెందుకు మదర్ తెరీసమ్మ గారు గొప్ప పునీతురాలు ఎలా అయ్యారు? సాధారణమైన వ్యక్తి నన్నయ్యారు చిన్న పిల్లగా ఉన్నప్పుడే. దాని తర్వాత అనేకులకు దీవెనకరంగా ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది మదర్ తెరీసా గురించి. ఎందుకు? 4 గంటలు పడుకునేవారు మదర్ తెరీసమ్మ గారు. మిగతా సమయంలో ఆల్మోస్ట్ అనాథల దగ్గర పనిచేసేవారు. అనాథలకి, పుండ్లున్న వారికి, వృద్ధులకి అందరికీ సేవ చేస్తూ, అమ్మా నీకు ఇంత ఓపిక ఎక్కడిది తల్లి అని అడిగితే ఒక ఇంటర్వ్యూలో మదర్ తెరీసమ్మ గారు చెప్పిన మాట, ప్రతి వ్యక్తిలో, ప్రతి పేషెంట్లో, ప్రతి రోగగ్రస్తుల్లో, ప్రతి వ్యాధిగ్రస్తుల్లో నేను చూసేది క్రీస్తుని అని చెప్పింది. మత్తయి సువార్త 35వ అధ్యాయం 25వ అధ్యాయం 35వ వర్షం అనుకుంటాను. నేను ఆకలిగా ఉన్నప్పుడు నీవు నాకు ఆహారాన్ని ఇచ్చితివా? దాహముగా ఉన్నప్పుడు నీవు నా దాహాన్ని తీర్చితివా? చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చుతివా? హాస్పిటల్లో నేను ఉన్నాను, దవాఖానలో ఉన్నాను, నన్ను చూడ్డానికి వచ్చావా? ఎవరికో దేవదేవుడు చెప్తున్నాడు, నీ బంధువు హాస్పిటల్లో ఉంది, నిన్ను పిలుస్తుంది, అయినప్పటికీ కూడా నాకు పొలం పనులు ఉన్నాయి, నేను వెళ్ళను అని మొండిగా కూర్చున్నావు నువ్వు. ఆ బిడ్డ చచ్చిపోయిన తర్వాత బాధపడితే వేస్ట్. కాబట్టి దేవదేవుడు అందరూ చెప్తున్నాడు, ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా జీవించడం. మరి కనీసం దేవుడికి దగ్గరగా జీవించడానికి ఈ సాతాను అనే గోడని, ఈ యొక్క దేహాన్ని నేను నలగొట్టుకోకపోతే, నీ మాట నువ్వే వినకపోతే, నీ దేహమే నీ మాటకి లోబడకపోతే, నీ ఆలోచనకి లోబడకపోతే ఈ ప్రపంచం ఎలా లోబడుతుంది? రాష్ట్రం ఎలా లోబడుతుంది? దేశం ఎలా లోబడుతుంది? అంతవరకు వద్దు. నీకు నీవుగా లోబడమే రాదు. ఇంకా నీ పిల్లలే లోబడరు నీకు, ఇంకా నీ భార్యే లోబడదు, ఇంకా నీ కుటుంబ సభ్యులు అసలు నీ మాటే వినరిక. ఎందుకంటే ముందుగా నీ దేహాన్ని సరిచేసుకో, ముందుగా నీ వక్ర బుద్ధిని సరిచేసుకో, ముందుగా నీ జీవితాన్ని సరిచేసుకో. వాసం ఉపవాసం అంటే చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఏసావు యాకోబుని మనం చూసాము. ఏసావు ఏం చేశాడు? తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దేనికోసం? అక్కడ ఉంటుంది క్లియర్గా వాక్యంలో, చిక్కుడు కూరల పులుసు, చిక్కుడుగాయల పులుసు అండి. అది తినడం కోసం, ఎర్రగా ఉంది, మంచిగా ఉంది, చూడడానికి టెంప్టింగ్గా ఉంది, బాగుందని. మనం కూడా అంతే, చికెన్ టెంప్టింగ్గా ఉంది, మటన్ టెంప్టింగ్గా ఉంది, అయ్యో బాగుంటుందేమో తింటే. ఏముండదు, తిన్న తర్వాత అది కూడా ఫ్లెష్ అవుట్ అయిపోతుంది మోషన్ రూపంలో. దానివల్ల ఏ యూజ్ లేదు. కానీ ఆత్మని కాపాడుకున్నవాడు దేవుడి యొక్క అర్ధాంగి. అర్ధాంగి అంటే దేవుడి భార్య. నిజంగా దేవుడి కోసం, మన కుటుంబం కోసం, మన స్థితిగతులు మార్చుకోవడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు, ఉపవాసం చేస్తున్నావా? 1 వీక్ అయిపోతుంది కదండి, వారం రోజులు అయిపోతుంది, 10 రోజులు అయిపోతుంది. అయ్యో ఇప్పుడు ఉండలేనేమో అండి, తప్పేమో అండి. నో, 21 రోజుల ఉపవాసం ఉండు, 7 రోజుల ఉపవాసం ఉండు, 14 రోజుల ఉపవాసం ఉండు, పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. లేదంటే 30 రోజుల ఉపవాసం ఉండు. 10 రోజులు అయిపోయిందా? అయిపోని. 30 రోజులు ఏం అడుగుతావు దేవుణ్ణి అడుగు. కానీ అడిగే ముందు దేవుడి కోసం నేనేం చేస్తాను? దేవుడి కోసం కాదండి, లిటరల్గా చెప్పాలంటే మనం బాగుండాలి, మనం బాగుపడాలి, మనమే మంచిగా ఉండాలి అనే యొక్క స్వార్థ బుద్ధి ఉపవాసంలో కూడా. అలాంటి ఉపవాసాలు స్వీకరించబడవు. రోజు మొత్తం తినకుండా 40 రోజులు తినకపోయినా కూడా అలాంటి ఉపవాసం ఫలించదు. స్వార్థ బుద్ధితో చేసిన ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి మనము చూద్దాం, మరి ఉపవాసం చేస్తూ దేవుడికి దగ్గరగా ఎవరు జీవించారు? చూడండి, పాత నిబంధనలో మనం చూసాము, 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు మోషే దేవుడి కొండ మీదకి వెళ్ళాడు. ఆకలి వేయలేదా మోషేకి? ఇప్పుడు మనలా కాదు. 40 రోజులలో ఉపవాసము. నైట్ ఒక పూట తింటున్నాం మనలో కొంతమంది, అవునా? కొంతమంది 3 పూటలు తింటున్నారు, వాళ్ళ గురించి పక్క పెట్టండి. ఒక్క పూట అయినా 2 పూటలు ఉపవాసం ఉండి ఒక్క పూట తింటున్నారు కదా. ఈ ఒక్క పూట కూడా మోషే తినలేదు. అరే
ఎలా అండి బ్రతికింది మోషే? దేవుడి సన్నిధి, దేవుడి యొక్క ప్రేమ, దేవుడితో ఉన్న అనుబంధం అన్నిటిని మర్చిపోయేలాగా చేసింది. అందుకే అండి మనం చరిత్రలో చూస్తే ఒక 4 పేర్లు నేను చదువుతాను చూడండి. పునీతులు వీళ్ళు. ఏం చేశారయ్యా అని చూస్తే మొట్టమొదటి పునీతుడి పేరు బ్లెస్డ్ అలెగ్జాండ్రియా మారియా ది కోస్టా అనే పునీతురాలు. దాదాపు 13 సంవత్సరాలు బెడ్ రిడన్, ఒక పడక మీద పడుకొని ఉంది. బెడ్ రిడన్లో 13 సంవత్సరాలు ఆహారం తీసుకోలేదు. ఏం చేసిందంట? దివ్య సప్రసాదం ప్రతిరోజు వచ్చి గురువులు ఇచ్చేవారు. దివ్య సప్రసాదం అంటే ఏసునాథుని దివ్యమైన సప్రసాదము. ఏసయ్య అందులో నిజంగా కొలువున్నాడు. ఏసయ్య రక్తము, ఏసయ్య యొక్క శరీరం నన్ను పోషిస్తుంది అని 13 సంవత్సరాలు, 40 రోజులు కాదు, 13 సంవత్సరాలు ఈ అలెగ్జాండ్రియా మరియా ది కోస్టా అనే పునీతురాలు 13 సంవత్సరాలు ఆహారం ముట్టలేదు, కానీ బ్రతికింది. అదేవిధంగా ఇంకొక పునీతురాలు సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియనా పునీతురాలు. క్యాథరిన్ అనేవారు పునీతురాలు, తిను కూడా. ఈమె కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతికింది అని చూస్తే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఏది తినకుండా, ఏది తాగకుండా, కేవలం దివ్య సప్రసాద నాథుడి ముందు కూర్చొని బ్రతికింది. మనందరికీ కామెడీగా ఉండొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ పునీతులు ఎలా జీవించారు? కేవలం దేవుడితో 17 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. ఇంకొకరైతే సెయింట్ నికోలస్ ఆఫ్ ఫ్లూ అనే వ్యక్తి ఆల్మోస్ట్ వాటర్, నీరు కూడా తీసుకోకుండా బ్రతికాడండి. కేవలం దివ్య సప్రసాదనాథుని మాత్రమే తీసుకుంటూ బ్రతికాడు. డికేడ్స్ అంటే ఆల్మోస్ట్ ఎన్నో, నాకు తెలిసి మేబీ 100 ఏళ్ళు బ్రతికుంటుంటే ఆ 100 ఏళ్లలో ఆయన జీవితం సగానికి సగం మొత్తము కూడా దివ్య సప్రసాదనాథుని తీసుకుని బ్రతికాడు. నాలుగో పునీతురాలు చూస్తే తెరీసా న్యూమన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆల్మోస్ట్ ఆమె కూడా 36 సంవత్సరాలు దివ్య సప్రసాదనాథుని తీసుకొని ఒక్క మెతుకు అన్నం తినకుండా బ్రతికింది. వామ్మో, ఇది ఎలా సాధ్యమండి? 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు మోషే చేశాడు. కానీ ఈ పునీతులు ఏండ్లు, సంవత్సరాలు చేశారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కానీ నువ్వు నేను కనీసం 4 గంటలలో ఒక్క పూట తినకుండా ఉండలేకపోతున్నాం. 4 రోజులలో ఒక రోజుని మనం స్కిప్ చేయలేకపోతున్నాము. ఇంకేమన్నా కావాలంటే మనకి ఆశీర్వాదాలు కావాలి, వజ్రవైడూర్యాలు కావాలి, ఇల్లు కావాలి, మేడలు కావాలి, కోటలు కావాలి, కార్లు కావాలి, అన్నీ కావాలి. ఆధ్యాత్మికమైన ఆలోచనే లేదు మనకి. 24 గంటలు ఈ లోకంలో తిన్నానా, ఉన్నానా, బ్రతికానా, చచ్చానా, ఇదే కానీ మన ఆలోచన. దేవుడు ఏమడుగుతున్నాడు నా నుంచి? దేవుడికి ఏం కావాలి నా దగ్గర నుంచి? దేవుడికి నేను దగ్గరగా ఎలా వాసము చేయాలి అని మనలో ఎవరం ఆలోచించట్లేము చాలా మటుకు. ఏది? క్రియలు లేని విశ్వాసము ఎక్కడ చూపించగలుగుతావా? వితౌట్ యాక్షన్స్ యూ కెనాట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. క్రియ లేకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పలేవు. చాలామంది చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అయ్యో, ఉపవాసం అట్లా కాదంటండి, నోటికి చేతులకి మంచి పనులు చేయాలి, చెడు పనులు చేయకూడదు అంటండి. ప్రార్థన చేయాలి, ఏదో అప్పుడప్పుడు ఉపవాసం చేయాలి, అప్పుడప్పుడు ఎవరన్నా ఏదైనా అవసరంలో ఉంటే వాళ్ళకి ఇవ్వాలండి. ఈ 3 చేయాలంటే నిన్ను నీవు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? 1000 మందిని చంపిన యోధుడు కన్నా ఓర్పు కలిగిన వాడు యోధుడు, వీరుడు. ఓర్పు, సహనం, విధేయత అంటే తనను తాను కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళండి దేవుడు బిడ్డలు. ఇది ఆ దేవాదేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు, ఉపవాసం మొదలుపెట్టు. దేవుడు అన్నాడు, హృదయ పరివర్తనము చెందండి, నా వద్దకు మరలి రండి. మన పాప జీవితము, శాప జీవితము, మాటలు, బూతులు, వల్గర్ మాటలు ఇవన్నీ పక్కకు పెట్టి
అయ్యా నన్ను మన్నించు, అయ్యా నా నోటిని దీవించు, నా నోటిని మార్చు, నా బ్రతుకుని మార్చు, నా బిడ్డల్ని మార్చు, నా భార్యని మార్చు. ఇది కాదు ప్రార్థన. నన్ను మార్చు ప్రభువా, నన్ను పట్టుకో ప్రభువా, నన్ను నీకు దగ్గరగా తీసుకో అయ్యా, నా వల్ల కావట్లేదు తండ్రి. ఇది ఉపవాస ప్రార్థన. ఉపవాసము చేస్తూ దేవుడికి దగ్గరగా రావడం ఉపవాస ప్రార్థన. ఉపవాసం చేయకుండా సుఖంగా కూర్చొని, సుఖంగా టీవీ ముందు కూర్చొని, మంచిగా స్నాక్స్ తింటూ, ఇంకెక్కువైంది మనకి ఫుడ్ తినడం ఈ ఉపవాస కాలంలో. అట్లా పట్టుకున్నాడు నిన్ను దుష్టుడు అనకు. నీ ఓన్గా నీ యొక్క పర్మిషన్ లేకపోతే సాతానుగాడు నీ ఒంటిలోకి రాడు, నా ఒంటిలోకి రాడు. దేవుడు కూడా అంతే, మన పర్మిషన్ లేకుండా ఏది చేయడు బలవంతంగా. కాబట్టి టీవీ ముందు కూర్చుంటున్నావు, 3 పూట్లు తింటున్నావు, సాయంత్రం 5 గంటలకి టీ తాగుతున్నావు, సాయంత్రం 5 గంటలకి మురుకులు తింటున్నావు, మళ్ళీ నైట్ లోపు స్వీట్లు తింటున్నావు, పొద్దున్న లేవని బ్రేక్ఫాస్ట్లు, బయటికి వెళ్తే భువనగిరి ఇంకేడని ఇంకేదైనా ప్లేస్ అని అనుకోండి, అక్కడికి వెళ్తే టిఫిన్ల మీద టిఫిన్లు. నా భార్య ఇంట్లో చేస్తే బాగాలేదు అందుకే బయటకు వచ్చి తింటున్నా. మానేయ్ భార్య మారడానికి. అయ్యో నా భార్య మారట్లేదండి అందుకే బయట ఫుడ్ తింటున్నా అని చెయ్యి ప్రార్థన. నా భార్యని మార్చు ప్రభువా. ఎన్ని రోజులు తింటావు బయట ఫుడ్? సస్తావు తిని తిని తిని. ఈ లోకంలో చాలా కల్తీ ఫుడ్ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఎవరు మాట్లాడారు దేవుడితో అని చూస్తే మోషే గారిని మనం చూస్తున్నాము. అంతెందుకండి, యావత్ ప్రపంచానికి, మొత్తం సమస్తానికి దేవుడు అనబడుతున్న యేసుప్రభుల వారే తన తండ్రితో ఏకీభవిస్తూ దగ్గరగా జీవించడానికి 40 రోజులు ఉపవాసం చేశాడు. దేవుడే ఉపవాసం చేస్తుంటే నువ్వు నేను దెయ్యంలాగా కూర్చొని తింటున్నాం ఇంట్లో. తప్పది. అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఈ లోకంలో దేన్నైనా జయించాలి అంటే ముందుగా మన యొక్క దేహాన్ని జయించాలి. అందుకే రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం మనం చూసినాం. ఈ దేహము దేవుడికి సజీవమైన దివ్యమైన యాగ బలిగా అర్పించు. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. అవునా? మరి దేవుడు త్రుంచబడడానికి దగ్గరకు వచ్చి ఉపవాసం చేయంటే చేయలేకపోతున్నామే. పరులకై పంచబడాలా? ముందుగా నా బ్రతుకు భార్యకు ఉపయోగపడుతుందా? పిల్లలకు ఉపయోగపడుతుందా? కుటుంబస్తులకు అసలు ఎవరికైనా ఉపయోగపడుతుందా? అసలు నీవుగా అసలు ఉపయోగపడుతున్నావా? తినడం తాగడం ఇదే నీ జీవితం అనుకుంటున్నావు. కానీ ఒకరోజు వస్తుంది ఏడుస్తావు, గుండెలు బాదుకునే సమయం వస్తుంది. అప్పుడు దేవుడు మన మొర ఆలకించాడు, నిజముగా ఆలకించాడు. ఎందుకు తెలుసా? 99 సార్లు దేవుడు పిలుస్తూనే ఉన్నాడు, కానీ ఒక్కసారి కూడా నువ్వు వినలేకపోతున్నావు నీ యొక్క మొండి ప్రవర్తన ద్వారా. అందుకే దేవుడు ఆనాడు మోషేతో మాట్లాడాడు. మనతో మాట్లాడనని చెప్పట్లేడండి దేవుడు. మరి ఏం చేయాలండి దేవుడు మాట్లాడాలంటే? ప్రభువా నేనేం చెయ్యాలి? అడిగావా ఈ ప్రశ్న ఉపవాస దినములలో? ప్రభువా నాకు ఈ వరం కావాలి, ఆ వరం కావాలి, నా కుటుంబం బాగుండాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, నేను బిజినెస్లో ఎదగాలి. ఇది కాకుండా ప్రభువా నేనేం చేయాలి? ఏం చేస్తే నువ్వు నన్ను దీవిస్తావు? యాకోబు వలె. యాకోబుకి దేవుడు పెట్టిన పేరు, యాకోబు పినుగులాడాడు నైట్ అంతా, కాలు పట్టుకున్నాడు దేవుడి యొక్క పాదాలు. ఇజ్రాయేలు నీ పేరు యాకోబు కాదు ఇక ముందు అన్నాడు దేవుడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, యాకోబుకి మొత్తం మనం చూస్తే బైబిల్లో ఐశ్వర్యం ఉంది, గొడ్లు గోదలు అన్నీ ఉన్నాయి, ఒంటెలున్నాయి, గాడిదలున్నాయి, ఎన్నో పశు సంపద ఉంది, భార్యలున్నారు, పిల్లలున్నారు, సమస్తం ఉన్నాయి. కానీ దేవుడి దగ్గరికి వచ్చి పినుగులాడుతున్నాడు. ఏమని? నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. అవునా? అంటే యాకోబుకి ఆధ్యాత్మికమైన కనులు తెరవబడ్డాయి. ఈ లోకంలో ఉండే దీవెన ఇది కాదు. పిల్లల్ని కనడం, పెళ్ళిళ్ళు చేయడం, కుటుంబాలను కట్టుకుంటూ మళ్ళా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు లేపడం, 4 కార్లు కొని ఇంటి ముందు పెట్టడం, ఇదంతా నువ్వు చేస్తావేమో. ఆనందంగా నిద్రపో చూద్దాం. కాబట్టి యాకోబు, అయ్యా నువ్వు నన్ను దీవించాలకు నిన్ను విడిచిపెట్టనన్నాడు. నైట్ అంతా ఉన్నాడు దేవుడితో. నువ్వు నేను కనీసం 40 రోజులు దేవుడితో గడపబడకపోయినా
ఒక్కరోజన్నా ఉపవాసం చేసి నైట్ మొత్తము దేవుణ్ణి స్తుతించామా? నైట్ మొత్తము దేవుణ్ణి కొనియాడామా? నైట్ మొత్తం అయ్యా నువ్వు నాకు కావాలి ప్రభువా, అది ఇది వద్దు ప్రభువా, నువ్వు నాకు కావాలి అని అడిగామా? అరే దేవుడు మనతో ఉంటే చాలండి, అన్నీ ఉన్నట్టే మనకి. కాబట్టి దేవుడు మనల్ని అందరిని అడుగుతున్నాడు, అమ్మా ఇప్పటి వరకు మీరు ఉపవాస దినములు 10 రోజులు అయిపోయాయి, ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా దేవుడిలా చూస్తున్నాడు మనల్ని. ఒక్క బిడ్డైనా ప్రభువా నేనేం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడుగుతుందేమో అని ఇలా దేవుడు వెతుకుతున్నాడు. ఆనాడు అబ్రహాముని దేవుడు వెతికాడు, అన్యుడు అబ్రహాము. కానీ ఇప్పుడు కథోలిక శ్రీసభ విశ్వాసానికే తండ్రి అయిపోయాడు, విశ్వాసుల తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడితో సహవాసం చేస్తే ఒక ప్రవక్త, దేవుడితో సహవాసం చేస్తే దేవుడి బిడ్డ, దేవుడితో సహవాసం చేస్తే ఈ లోకంలోనే కాదు పరలోక రాజ్యం వరకు కూడా నా పేరు మారు మ్రోగుతుంది. ఎలా? దేవుడి బిడ్డ అని. ఇప్పుడు అబ్రహాం పేరు మారు మ్రోగట్లే, ఎన్ని వేల వందల సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ కూడా అబ్రహాం గురించి మనం మాట్లాడుకోవట్లే. నోవా చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం నోవా గురించి మాట్లాడుకోవట్లేదా? మోషే చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మోషే గురించి మనం మాట్లాడుకోవట్లేదా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి మనం ఆత్మ పరిశీలన కలిగి జీవించగలగాలి. ఎందుకంటే మోషేతో దేవుడు మాట్లాడాడు, దాని తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5 నుండి 9 వచనం మనం చూసుకుంటే, ఈ ఉపవాస ప్రార్థనలు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? మొత్తం ఇదే. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుంటే చాలండి, సింపుల్. ఉపవాస ప్రార్థన అంటే ఈ ప్రార్థన మనం చేయగలిగితే చాలు. అదేం ప్రార్థన చూద్దాం రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నీ జీవిత కాలములో నిన్ను ఎవ్వరూ ఎదిరింపజాలరు. నిన్ను ఎవ్వరు అనగా ఎవ్వరు అనే దాంట్లో సాతాను కూడా మనల్ని ఎదిరింపజాలడు. ఉపవాసం చేస్తున్నప్పుడు శోధన ఎక్కువ అవుతుందని మనం అందరం చాలామంది అంటుంటాం, కానీ అప్పుడు కూడా దేవుడి యొక్క కృప మనకు తోడై ఉంటుంది. ఎలా అంటే, మోషేకు వలె నీకును నేను తోడయ్యుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు అయినా ఇంకా ఏ ప్రార్థన మనం చేస్తున్నప్పటికీనైనా ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, సాతానికి నన్ను విడిచిపెట్టడు. ఇది ఒకటి. రెండవది ఏం చేయాలి ఉపవాస ప్రార్థనలు అంటే, వాక్యం ఎక్కువగా చదవాలి. ఎక్కడుంది? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము, అహోరాత్రములు మనన చేసుకొనుము, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ నీవు పాటింపుము. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి అన్యుడు, నువ్వెవ్వరైనాగా ఉపవాసం చేస్తున్నాము అంటే దేవుడికి దగ్గరగా రావడానికి వాక్యము చేతబట్టుకొని చదవడం. ఇది దేవుడితో వాసం, దేవుడితో సహవాసం, దేవుడితో జీవించడం. వాక్యే దేవుడు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి వాక్యం చదవకుండా ఏం వాసం చేస్తావు? వాక్యం చదవకుండా దేవుని ఎలా తెలుసుకుంటావు? వాక్యం చదవకుండా విడుదల ఎలా వస్తుంది? వాక్యం చదవకుండా విమోచన ఎలా ఉంటుంది? వాక్యం చదవకుండా అసలు రక్షకుని ఎలా నువ్వు నేను ప్రేమిస్తాం? కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ మొట్టమొదటి భాగంలో మనము వాక్యం చదవాలి, దేవుడితో దగ్గరగా జీవించాలి అని అంటే కనుక అని మనం తెలుసుకున్నాం. రెండవ భాగంలో దీన్నే మనము కంటిన్యూ చేద్దాం. ఆ దేవుణ్ణి ఈరోజు ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అడుగుదాం, అయ్యా నేనేం చెయ్యాలి? అయ్యా నా కుటుంబం ఏం చేయాలి? అయ్యా నేను నీకు దగ్గరగా ఎలా జీవించాలి? ఈ ప్రశ్నని నువ్వు దేవుణ్ణి ఈరోజు అడుగు. ప్రియమైన బిడ్డ, ఈరోజు మొత్తం ఇదే అడుగు దేవుణ్ణి. పరిశుద్ధమైన గ్రంథం తెరువు, దేవాదేవునితో మాట్లాడతాడు. ప్రభువా, మా అందరితో మాట్లాడబోతున్నందుకు, ఇప్పటి వరకు మాట్లాడినందులకు కూడా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మేము పెట్టిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీరు ఆల్రెడీ నెరవేర్చున్నారని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.